యాక్సిడెంటా 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 యాక్సిడెంటా. హలో హలో హలో, యాక్సిడెంటా? మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, కార్ వచ్చి పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అంబులెన్స్ కి కాల్ చేశారా? ఇప్పుడే చేశామండి. మారేడుపల్లి ఏరియాలో యాక్సిడెంట్ అయింది. మీరు వెంటనే బయలుదేరండి. వెంటనే వస్తున్నాను. అత్తయ్య, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్త. నేను వస్తాను. వద్దత్తయ్య, మీరు రావద్దు. యాక్సిడెంట్ ని చూస్తే మీరు తట్టుకోలేరు. అలానే వాడిని వదిలేస్తానా? తల్లి నేను. వాడిని చూసే వరకు ఈ ప్రాణం కుదుట పడదు. పద వెళ్దాం. భగవంతుడా, ఎందుకయ్యా మాకే ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నావు? రే యష్, యష్ యష్ యష్, యష్! బాబా, మీరేనా ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది? అవును మేడం. నా కొడుకెక్కడా? ఇప్పుడే తనని అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు. ఏ హాస్పిటల్? తెలీదు, సారీ మేడం. భగవంతుడా, యష్! యష్ సింధు, యష్ ఎంత స్పీడ్గా వెళ్ళినా కార్ వాడి కంట్రోల్లోనే ఉంటుంది. వాడి మనసు ఎంత బాగోలేకపోతే తప్ప వాడికి ఇలాంటి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి రాదు. మళ్ళీ ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య. ముందు మన హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేస్ మారేడుపల్లి నుంచి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఆ పేషెంట్ ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఒక్క నిమిషం. లేదు మేడం, ఎవరు అడ్మిట్ అవ్వలేదు. అయ్యో, పదండి. హలో, యాక్సిడెంట్ కేసు మారేడుపల్లి నుంచి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఎవరైనా పేషెంట్ అడ్మిట్ అయ్యారా? లేదు మేడం, ఎవరు అడ్మిట్ అవ్వలేదు. హలో సిద్ధు, నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పు సింధు. సరే. హలో సిద్ధు, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో తెలిసిందా? ఓకే సిద్ధు, థ్యాంక్స్. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఈ హాస్పిటలే కదా? అవునత్తయ్య, పదండి.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ యష్ అనే యాక్సిడెంట్ కేసు ఎక్కడున్నారు? పేషెంట్ పేరుతో చెప్పలేం మేడం. ఈ రోజు 3 యాక్సిడెంట్ కేసులు వచ్చాయి. ఇతను ఈ పేషెంటా? ఆ వార్డులో 3వ బెడ్ మీద ఉన్నారు. సరే. అత్తయ్య, ఇది యష్, రే యష్, ఈ ఆవేశంతోనే మహోయ ప్రాణాలు తీసేశావు. యష్, యష్, ఆగు యష్. అయ్యో ఈ దెబ్బలేంట్రా? అసలేంట్రా ఇదంతా? ఏమైంది? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? మీరు పేషెంట్ తాలూకానా? అవును డాక్టర్, తను నా భర్త. తన పేరు? యష్. యష్. తను మీకేమవుతారు? తనెవరు? నా కొడుకు ఏమైంది డాక్టర్? ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? ఒక్క నిమిషం మేడం, మీ పేరు వివరాలు చెప్తారా? పర్లేదండి, మీరేం స్ట్రెస్ తీసుకోకండి, రిలాక్స్ అవ్వండి. మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి. తను బహుశా షాక్లో ఉన్నాడండి. యాక్సిడెంట్ కేసుల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. బ్రెయిన్లో అత్యంత కంగారు, టెన్షన్ క్రియేట్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళు జరిగినవి మర్చిపోవటం, ఎవరిని గుర్తుపట్టకపోవటం, లేదా కొన్నాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మర్చిపోతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. వాళ్ళ దినచర్య తిరిగి ప్రారంభించినప్పుడు, దగ్గర వాళ్ళతో ఉన్నప్పుడు నెమ్మదిగా అన్నీ గుర్తొచ్చేస్తాయి. 2-3 వారాలు చూద్దాం. ఒకవేళ తనకి ఏమీ గుర్తు రాకపోతే సైకియాట్రిస్ట్ సహాయంతో గుర్తు తెచ్చే ప్రయత్నం చేద్దాం. తనకి ప్రమాదం అయితే ఏం లేదు కదా డాక్టర్? లేదనే చెప్పాలి. అయ్యో అత్తయ్య, అత్తయ్య. ఇలా కూర్చోబెట్టండి, జాగ్రత్త. ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరును. ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరును. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. అత్తయ్య. యష్, యష్. యష్కి బాగానే ఉంది అత్తయ్య, మీరేం కంగారు పడకండి. తను షాక్లో ఉన్నాడు అంతే. డాక్టర్ గారు యష్కి ఏం ప్రమాదం లేదని చెప్పారు. నిజంగా ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్? లేదండి. అయితే నా కొడుకుని నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చండి.
మేడం, రే యష్, నువ్వేం కంగారు పడకు. నీకేం కాలేదని డాక్టర్ చెప్పారు. మన ఇంటికి వెళ్ళిపోదామా? నిదానంగా నీకు అన్నీ గుర్తుకొస్తాయిరా. అమ్మని చెప్తున్నాను కదా, అన్నీ గుర్తుకొస్తాయి. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఏమైంది డాక్టర్? ఆమెకేమైంది? మీరు మీ అత్తయ్య గురించి చెప్పిన కండిషన్ని బట్టి మీ భర్త కన్నా ఎక్కువ డేంజర్ తనకే ఉంది. తనకి సడన్గా షాక్కి గురయ్యేవి చెప్తే తీసుకునే పరిస్థితుల్లో తన బ్రెయిన్ లేదు. ఈసారి తనకి ఇలాంటి విషయం తెలిస్తే తన కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను ఒక ఇంజెక్షన్ రాసిస్తాను, అది ఎప్పుడూ మీతో క్యారీ చేయండి. తను కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే ఆ ఇంజెక్షన్ చేయాలి. మేడం, ఈ ఇంజెక్షన్ ఎప్పుడూ మీ దగ్గరే ఉంచండి. అలాగే డాక్టర్. మేడం, ఇదిగోండి మేడం మీకు కావాల్సిన మెడిసిన్స్. థ్యాంక్ యూ. ఓకే మేడం. నీకేం కాదురా. మేడం, సార్కి డ్రెస్ కావాలన్నారు కదా, ఇంటి నుంచి తెప్పించాను, తీసుకోండి. థ్యాంక్ యూ. వెళ్ళి డ్రెస్ మార్చుకొని రారా. భగవంతుడా, యష్కి అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు. వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మమ్మల్ని పరీక్షించుకు తండ్రి. యష్, రా నాన్న. జాగ్రత్త. వదలు. నానా. శశి, రిషి, నాన్నకి హెల్త్ బాలేదు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వండి. అబ్బా, మొత్తానికి కంగారు పెట్టేశావురా. ఏంట్రా, ఈ భాగ్యాన్ని కూడా మర్చిపోయావా? యష్, ఇప్పుడెలా ఉందిరా?
ఏంటి యష్, కొత్త ఇంటికొచ్చినట్టు కొత్త మనుషుల్ని చూస్తున్నట్టు విచిత్రంగా చూస్తున్నావు? ఏమైంది నీకు? యాక్సిడెంట్ అవ్వటం వల్ల షాక్లో ఉన్నారని డాక్టర్ చెప్పారు. షాక్ అంటే మైండ్ కొంత బ్లాంక్ అవుతుంది. మెమరీ రీగెయిన్ అవ్వడానికి టైం పడుతుంది. తనని డిస్టర్బ్ చేయకండి, తనకి రెస్ట్ కావాలి. వెళ్ళి రెస్ట్ తీసుకోరా, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు యష్? అసలు నన్నేం చేద్దాం అనుకుంటున్నావు? అంత నీ ఇష్టమేనా? కోపంగా వెళ్ళిపోవడం, ఫోన్స్ ఎత్తకుండా ఉండడం, నా గుండె ఆగిపోయింది తెలుసా? ముందు కూర్చో యష్, కూర్చో. జరిగినవి విని నువ్వు ఎంత డిస్టర్బ్ అయ్యావో నాకు తెలుసు. నీ చేతుల్లో మావయ్య ప్రాణాలు పోవడం మన దురదృష్టం యష్. అంతేకాని ఇదంతా నువ్వు కావాలని చేయలేదు యష్. మావయ్య నిన్ను క్షమించారు. అందుకే నీకు నిజం చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నారు. జరిగింది మార్చలేము యష్. ఆవేశంలో నీకేదైనా జరగరాంది జరిగితే అత్తయ్య తట్టుకోగలరా చెప్పు? అత్తయ్యకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. అత్తయ్య ఇప్పటికే సగం ప్రాణంతో బతుకుతున్నారు. నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నీకు దూరం అయిపోతారు యష్. అత్తయ్య గారికి మావయ్య చావు గురించి నిజం ఎప్పటికీ చెప్పనని నాకు ఒట్టే యష్. నిన్నే యష్, ఒట్టే. ఇక ఈ కుటుంబాన్ని నువ్వే నిలబెట్టాలి యష్. ప్లీజ్, నువ్వే మా అందరిలో ధైర్యాన్ని నింపాలి. నువ్వే ఇప్పుడు మాకున్న పెద్ద అండ. అత్తయ్యకి బాధ్యత గల కొడుకుగా నడుచుకోవాలి. పిల్లలకి మంచి తండ్రిగా నిలబడాలి. ఇక నువ్వు ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు యష్. అది మన కుటుంబాన్ని ఇంకా ముక్కలు చేస్తుంది. గడిచిపోయిన గతం తాలూకు జ్ఞాపకాలు రేపటి మన భవిష్యత్తుకి చేదుగా మిగిలిపోకూడదు. వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుని మనం ముందుకి నడవాలి యష్. నా కోసం ఈ కోపాన్ని, ఆవేశాన్ని వదిలే యష్, ప్లీజ్. ఈ సింధు మావయ్యని ఎక్కడికి పంపించినట్టు? ఆ పొలిటీషియన్ ఏమైపోయాడు? ఎంత ఆడుకుంటున్నావు సింధు నాతో? నీ కర్మ, యష్కి కూడా యాక్సిడెంట్ అయ్యి మా మావయ్య పొజిషన్కే వచ్చాడు. ఈ ఇంట్లో మళ్ళీ కొత్త డ్రామా మొదలైంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదా సింధు. నీకు కూడా రేపటి నుంచి మనశ్శాంతి దక్కనివ్వను. ఎలా ఆడుకుంటానో చూడు సింధు. ఎవరో ఎవరో నాకే నేనెవరో, నువ్వు లేని నేనెవరో. చేరే చేరే కన్నుల్లో నీరే, నిన్నే చూడగానే.
రే యష్, యష్, ఏంట్రా పిలుస్తుంటే అంత పరిధ్యానంగా ఉన్నావు? ఏంట్రా ఇంటికొచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఉండిపోయావు? ఇల్లంతా కొత్తగా ఉందా? ఏం గుర్తు రావటం లేదా? ఇలా రా, అక్కడ కూర్చుందాం. చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే పైత్యపు వాగుడంతా వాగేవాడివి, లేదా ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాడివి. ఒకసారి నీకు హై టెంపరేచర్ వచ్చింది, ఒక రోజంతా ఏమీ మాట్లాడలేదు. రెండో రోజు నువ్వు సడన్ గా లేచి నేను ఇక్కడున్నానేంటి, మీరు ఎవరు అని అడిగావు. అమ్మన్రా అని చెప్తే వినవే, నన్ను మా ఇంటికి పంపించమని ఒక్కటే గొడవ. భయపడి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ నిన్ను చూసి టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ మెదడుకి వ్యాపిస్తుంది, అది తగ్గితే అన్ని గుర్తుపడతాడు అని చెప్పారు. నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రా. చందు, ఓ లుంగి ఇచ్చి వెళ్ళవా? లుంగినా? ఏంట్రా పొట్టడా?